నీట్ పరీక్షకు విద్యార్థిని 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. ఈ ఘటన కరీంనగర్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన వైష్ణవి పరీక్షకు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. 3 నిమిషాలు లేట్ అయింది, క్షమించండి అంటూ వేడుకుంది. మంగళసూత్రం అమ్మి కోచింగ్ ఇప్పించారంటూ వైష్ణవి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. साकेत पेपर का सर पेपर का सर పెట్టుకొని ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. మేము కూలీ వాళ్ళు చేసుకునేటోళ్ళం. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ ఇప్పించుకున్నా సార్. ఒక్క 3 మినిట్స్కి ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నా సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నా సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని కనీసం స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్?